1,87,14 విడుదలైతే 958 మంది విద్యార్థులు ఖర్చు చేయడం జరిగింది. 50 యూనిట్స్ 18,330 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. దానికి గాను 61.52 లక్షలు విడుదల కాగా నెక్స్ట్ బీసీ జూనియర్ కాలేజ్ ఉన్నాయి సార్. కార్పొరేట్ అడ్మిషన్స్ ఇస్తాం సార్. వీళ్ళకి 10th తర్వాత వీళ్ళకి 35,000 స్కాలర్షిప్స్ ఇస్తారు సార్. 23 మంది బీసీ వాళ్ళు, 5 ఈబీసీ వాళ్ళకు వివిధ కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్ కల్పించబడతారు సార్. నెక్స్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సార్. ఇప్పటి వరకు 10,80,00,000 వచ్చినాయి సార్. నాకు దాంట్లో 8,6,00,000 కట్ చేసినాం సార్. ఇది 22 సంవత్సరాలు సంబంధించారు సార్. ఇది కూడా 10,89,00,000 విడుదలైంది సార్. దీంట్లో 10,75,00,000 ఖర్చు చేసినాం సార్. ఇది కూడా 21 సంవత్సరాలు సంబంధించారు సార్. లేటెస్ట్ బడ్జెట్ వచ్చింది సార్. ఇది న్యాయవాదుల ట్రైనింగ్ నడుస్తుంది. ఎవరు అప్లై చేసుకోండి సార్. ఈసీ స్టడీ సర్టిఫికేట్ ఉంది సార్. ఈసీ స్టడీ సర్టిఫికేట్ ఉంది సార్. దీంట్లో ఇప్పటి వరకు 140 మంది ఉద్యోగ విదేశీ విద్య సార్. దీంట్లో కూడా 20 lakhs ఇస్తాం సార్ ఒక్కొక్కరికి. 10 వచ్చినాయి. మళ్ళీ 10 వచ్చేటట్టు ఉంటాయి. 10 అక్కడ పోయినాక అడ్మిషన్ ఇస్తారు మేడం. ఫస్ట్ సెమిస్టర్ వస్తే మనకు 10 lakhs ఇస్తారు. అంటే ఫస్ట్ టైం మీద వచ్చింది, తర్వాత సెకండ్ వస్తుందా? వస్తుంది. అదే చాలా మంది మా దగ్గర ఉన్నారు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. ఇది ఇంకోటి బీసీ బంద్ సార్. లేటెస్ట్ బీసీ బంద్ వచ్చింది. బీసీ బంద్ బస్ స్టాప్ లో చేస్తుంది. ఫస్ట్ వీక్ మన జిల్లాలో సార్ ఆరుమూరులో 5కి డిస్ట్రిక్ట్ చెప్పండి. 72 దాంట్లో బాన్స్వాడ ఎత్తుకుంటుంది కదా. బాన్స్వాడ 175 5 మండలాలు. బాన్స్వాడ 175 ఇస్తారు. ఇందరికి ఇచ్చా. ఇంకేమి ఉన్నాయి ట్రైనింగ్? ఆరుమూరు లేదు డేట్ లేదు సార్. సార్ అప్పుడు డిస్ట్రిబ్యూషన్ డేట్ ఇవ్వలేదు. డిజిటల్ ఎన్ని వచ్చినాయి? డిజిటల్ డిజైన్ 300 మేడం. 300 పంపించేసి ఈబీసీ కోర్సెస్ విద్యార్థి కోర్సెస్ విద్యార్థి ఈబీసీలో అప్లై చేసుకోవచ్చు సార్. 20 lakhs ఎందరికి ఇస్తారా ఈబీసీ? అది స్టేట్ నిర్ణయిస్తారు సార్. అప్లై చేసుకున్న దాంట్లో ఆ పర్సెంటేజ్ని బట్టి ఇస్తారు సార్. ఇంత సంఖ్య ఏం లేదు. లేదు సార్. లేదు సార్. సెలెక్షన్ అయితే స్టేట్ లెవెల్ సెలెక్షన్ కరెక్ట్ ఉంటుంది. హైదరాబాద్ సెలెక్ట్ చేస్తారు సార్. ఇప్పుడు ధోబీ ఘాట్స్ ఇప్పుడు 6 ధోబీ ఘాట్లు పూర్తయ్యాయి సార్. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఈడబ్ల్యూఐడిసి లేదా వీళ్ళు పెడితేనా సిక్కులు రాలేకపోయారు. అయినా మేము ఒక ఎమ్మెల్యే అది చేసుకొని తప్పులేదు. పార్టీలు కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నాయి. పార్టీలు పక్కన పెట్టేస్తా. పార్టీలు కాదు, ఈ చైర్ అందరిది. మీకు తెలుసు కదా, ఎలక్షన్ అప్పుడే జిల్లా ఫంక్షన్ మీటింగ్ ఉన్నదని చెప్పి కాదు అయిపోయింది సార్. తమరు చెప్పినట్టు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సార్. మా ఎస్డబ్ల్యూఎస్ అందరికీ వాట్సాప్ గ్రూప్లో పంపడం జరిగింది. రెండోసారి బ్లాంకెట్స్ అనేది మేము ఆల్రెడీ సప్లై చేసినాం సార్. మన జనవరిలోనే సప్లై చేసినాం సార్. అందరి దగ్గర ఉన్నాయి. ఒక ఫ్రెషర్స్కే కొద్దిగా తక్కువ ఉంటే ఆల్రెడీ బెడ్షీట్స్ మేము కార్పొరేట్ సప్లై చేస్తాం మెనూ ప్రకారం. వేడి సార్. సార్ మాకు వసతి గృహాలు 10 ఉన్నాయి సార్. 2 గర్ల్స్ ఉన్నాయి, 8 బాయ్స్ ఉన్నాయి సార్. అందులో 15 మంది పిల్లలు ఉన్నారు సార్. 1500 మంది. ఇక డైట్ చార్లకు మాకు 93 లక్షలు బడ్జెట్ ఇస్తే రిలీజ్ చేసినాం సార్. ఎక్స్పెండిచర్ అయిపోయింది. కాస్పోర్ట్కి కూడా 1,80,000 వస్తే రిలీజ్ చేయడం జరిగింది సార్ వాళ్ళకు. ఇక నోట్బుక్స్, బెడ్డింగ్ మెటీరియల్, పాఠ్య పుస్తకాలు అన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది సార్ వాళ్ళకు. అండ్ స్కాలర్షిప్ సార్ మాకు 4,52,00,000 బడ్జెట్ వస్తే మంజూరు చేయడం జరిగింది సార్.
3,90,00,000 ప్లస్ డిశ్చార్జ్ కింద 1,02,00,000 వచ్చింది సార్. అవి కూడా మంజూరు చేయడానికి సార్. అంబేద్కర్ యూనివర్సిటీ 2,00,000 మంజూరు చేసింది సార్. అది కూడా ఖర్చు చేయడం జరిగింది సార్. ఎవరికి ఇవ్వడం జరిగింది. ప్రీ మెట్రిక్లో సార్ మాకు 2,30,00,000 వచ్చింది సార్ బడ్జెట్. అది కూడా మంజూరు చేయడం సార్. ఈ 9th 10th విద్యార్థులకు బడ్జెట్ అది రాగానే ఒక 50 మంది సార్, వాళ్ళకు కూడా పేమెంట్ చేస్తారు. ఇది సెంట్రల్ స్కీమ్ సార్. ఇది ఆర్వీడీ అని రాజీవ్ విద్యార్థి వాళ్ళని. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాకు ఒక 5 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి సార్. కానీ బడ్జెట్ రాలేదు సార్ ఇంతవరకు. ఎంత ఇస్తున్నారు? ఎవరైనా అప్లై చేస్తారా? చేసి సార్. ఎందుకు అది జరుగుతుంది కదా. కళ్యాణ లక్ష్మి ఎక్కువ 50 అంటే 50 అప్లై చేస్తారు. కులాంతర వాళ్ళకు ఇస్తలేదు సార్. కళ్యాణ లక్ష్మిలో ఇంతకుముందు ఇచ్చిర్రు ఎవరికి? ఇంటర్ క్యాస్ట్ వాళ్ళకు. ఏ కాస్ట్ అయినా కానీ ఒక దాంట్లో చూస్తారు కదా. ఓన్లీ ఆ కాస్ట్ ఈ కాస్ట్ అంటే ఏం లేదు కదా. ఏదైనా పెళ్లిగా ఆడబిడ్డ పెళ్లి చేస్తే పెళ్లికి ఏ క్యాస్ట్ అయినా అది కళ్యాణ లక్ష్మి వాళ్ళు ఇస్తారు. అంటే మీ దగ్గర అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ 2 చేసుకుంటారు. 2 అట్లా లేదు కదా. లేదు సార్ అట్లా. 80 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి సార్. అందులో 80 శాంక్షన్ చేసినాం సార్. 90 లక్షలు మంజూరు చేయడం సార్. 21-22 సార్ మాకు 798 యూనిట్లు వచ్చింది సార్. దాంట్లో మాకు ప్రపోజల్ వచ్చిన మాకు పిఎంఏజీవై కింద 2 కోట్లు రేంజ్ జరిగింది సార్. మేము అట్లా 10 గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున మంజూరు చేయడం సార్. పనులు కూడా అయిపోయినాయి సార్. అక్కడ అంటే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ లైన్ కానీ ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి. వాటి ఇది 4 రూములు సార్ మాకు 14,393 అప్లికేషన్లు వచ్చినాయి సార్. అలా ఎక్స్టెంట్ ఏమో 30,536 ఉన్నాయి సార్. కానీ మంజూరు చేసిన మాత్రం మనకు 2,430 ఎక్స్టెంట్ సార్. ఎంత? 4,229 మంది మంజూరు. ఎంత? ఎన్ని ఎకరాలు? 8,611. రిమైనింగ్ మరి రిమైనింగ్ సార్ మన పర్మిషన్ రాదు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇప్పుడు పాస్బుక్లు వీళ్ళకు పంపించేసి బంధు అన్ని వస్తుంది. స్టార్ట్ అవుతుంది సార్. అందరికి వస్తుంది. స్టార్ట్ అయినాయి సార్. రైట్. జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు విద్యార్థుల మరియు వయోవృద్ధుల శాఖ. నా పేరు సౌందర్య, సిడిపిఓ నిజామాబాద్. కూర్చోండి. అదే భవనం లేవు. మన అంగన్వాడీ లొకేషన్ ఏంటండి? టోటల్ అంగన్వాడీ సెంటర్స్ ఏంటి? ఇది కూడా అంతే. ఇప్పుడు నిన్న కూడా చెప్పిన కరోనా గురించి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీరు కూడా ఫాలో చేయాలి. అంగన్వాడీ సెంటర్స్ చెప్పినవన్నీ ఇవన్నీ చెప్పండి. అలా తరచుగా మీరు విజిట్ చేయాలి. సిడిపిఓస్ కానీ సూపర్వైజర్స్ కానీ విజిట్ మస్ట్. ఓకే, మీ డీడబ్ల్యూ ఇవాళ దాంట్లో కూడా ఉంది. ఇవాళ కూడా ఉంది. చెప్పు. సీనియర్ సిటిజన్ మీరు నోట్స్ పంపించేటప్పుడు దీన్ని దానికి 2 ఒకటే పంపించేస్తున్నారు. దాని దీన్ని సపరేట్గా పంపించేటప్పుడు దీన్ని సీనియర్ సిటిజన్ పంపిస్తే అదే డిస్కషన్. కూర్చోమ్మా. ఫస్ట్ నుంచి 23 ఇయర్కి గాను 8 స్టూడెంట్స్కి 11 లక్షలతోని ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది.
అలాగే ఇంటర్మీడియట్ ఆ పైన చదివే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. వారికి కూడా 2022-23 సంవత్సరానికి గాను 7 మంది విద్యార్థులకు 36 లక్షలతో చదివించడం జరిగింది సార్. అలాగే ఆర్థిక పునరావాసం కోసం దివ్యాంగులకు స్వయం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం లోన్స్కి అప్లై చేసుకున్నారు సార్. అవి 1 వీక్లో చెక్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, అది ప్రాసెస్లో ఉంది సార్. ఇది మనకు బ్యాంక్ లింక్డ్, నాన్ బ్యాంక్ లింక్డ్ ఉంటాయి మేడం. అయితే దాంట్లో మన కలెక్టర్ గారి అప్రూవల్తో వాళ్ళని సెలెక్ట్ చేసేసి మనం సెలెక్ట్ చేస్తాం. నాన్ బ్యాంక్ లింక్ అయితే 1:3 రేషియోలో సెలెక్ట్ చేస్తాం త్రూ ఎంపీడీఓస్ ద్వారా. అలాగే బ్యాంక్ లింక్డ్ అయితే వాళ్ళకున్న ఎలిజిబిలిటీ పర్సంటేజెస్ని బట్టి సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్లో కలెక్టర్ అప్రూవల్తో వాళ్ళకి మనం ఈ లోన్ మంజూరు చేయడం అవుతుంది. దాంట్లో 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు వాళ్ళకు మనం వాళ్ళ ఎలిజిబుల్ పర్సంటేజ్ ఎలిజిబుల్ వాళ్ళకి ఇస్తాం సార్. మన సీనియర్ లేదు వస్తాయని చెప్పాలి సార్. ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం లేదు చేసి కానీ. అయితే ఎవరైతే వికలాంగులు సకలాంగులను వివాహం చేసుకుంటారో అలాంటి వారికి 1 లక్ష రూపాయలు ప్రోత్సాహకం కూడా అందిస్తుంది. 2023-24 సంవత్సరానికి కానీ 3 అప్లై చేసుకున్నారు సార్. మనకు ఆ 3కి గాను మనకు అక్కడ సీతారాం నగర్ ఏరియాలో ఉంది. అక్కడ కూడా వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ అందించడం జరుగుతుంది సార్ మనం. అలాగే వాళ్ళు వికలాంగుల కోసం నిజామాబాద్ సఖీ సెంటర్ కూడా వీళ్ళదే సార్. అవునవును సార్. సఖీ సెంటర్లో ఒక లీగల్ కౌన్సిలర్ ఉంటారు సార్, డీబీ కౌన్సిలర్ ఉంటారు, అడ్మిన్ ఉంటారు. లీగల్ సదుపాయం కల్పిస్తారు, మెడికల్ సదుపాయం కల్పిస్తారు వచ్చినటువంటి కేసెస్ వాళ్ళకి. అలాగే ఎవరైతే మనకు డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ ఉంటే కూడా అక్కడికి రిఫర్ చేస్తారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు లేదు సార్, ప్రజెంట్ లేదు. బట్ రోజు కేసెస్ వస్తున్నాయి. ఎవ్రీ మంత్ ఒక 50 to 60 కేసెస్ వస్తాయి. బట్ మనకు 2 months నుంచి ఎలక్షన్ ప్రాసెస్ ఉండడం వల్ల కేసెస్ 30 వరకు వచ్చినాయి మంత్లీ వైజ్. ఇందులో 36 విత్డ్రా అయినాయి. కొన్ని కాంప్రమైజ్ అవుతాయి సార్, కొన్ని కానీ ప్రాబ్లం ఉన్న కేసెస్ని మనం ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి సదార్ గృహానికి వాళ్ళకి రిఫర్ చేస్తాం సార్. అక్కడ షెల్టర్, పర్మనెంట్ షెల్టర్ ఇస్తున్నాం అక్కడ సదార్ గృహాలు. అప్పుడు అయినా సార్ మళ్ళీ పెట్టాలి సార్ మీటింగ్స్. అవును సార్, ఒకటేసారి ఈ జనవరిలో పెడతాం సార్. జనవరి నెలలో పెట్టాలా? ఫస్ట్ విలేజ్, తర్వాత మండల్, జిల్లా. అయితే మేడం ఇక్కడ మనకు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, అలాగే జిల్లా స్థాయిలో ఒకటి బాలల పరిరక్షణ విభాగం అనేది ఉంది. అయితే ఏంటంటే గ్రామ స్థాయిలోనే మనకు చైల్డ్ ప్రొటెక్షన్, డిస్ట్రిక్ట్ లెవెల్ మన కలెక్టర్ గారు అలాగే జడ్పీ చైర్మన్ కండక్ట్ చేసినాము సార్. సార్ అది ఫోటోషూట్ పాయింట్ చేశారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది కూడా 7+7 రెంటే సార్. ఎవ్రీ సాటర్డే అండ్ సండే కొద్దిగా బాగా ఉంటుంది సార్. ఎందుకంటే బాసరా పబ్లిక్ డబుల్ బెడ్ సార్. 24 hours సార్. 24 hours. హండ్రెడ్ ఎక్కువ సార్ సాటర్డే సండే. అంటే 1870 వస్తుంది సార్. 1770. 1650 ఉంది. అవును సార్, 1200 ఎక్కువ. 1750 అవుతుంది. 1770. 1200 సార్. 1200 అంటే 28 3058. 1650 సార్. 1200 1200. 28 అంటే వీకెండ్సే వస్తుంది సార్. వీకెండ్స్ ఎక్కువ వస్తుంది సాటర్డే సండే. బాసర ఇక్కడ నుంచి 30 minutes సార్ స్టే చేస్తాం. ఎవరైనా ఉంటారా అక్కడ? ఉంటారు సార్. టూరిజం మేనేజర్ ఉంటారు సార్. కిషోర్ అని మేనేజర్ ఉంటారు సార్. ఈ
ఇంకా మొన్న మీటింగ్కి అబ్సెంట్ అయినా కూడా మనకి హౌసింగ్ ఆపరేషన్ థ్యాంక్ యూ అన్నీ యాజ్ అండ్ డేట్ అయిపోయింది 2022-23 ఆడిట్ కంప్లీట్ అయిపోయింది ఉన్నాయా ఉన్నాయి సార్ మరి ఏమైతే యాక్షన్ రికవరీ యాక్షన్ పెట్టాల్సి ప్రధానికి నోటీస్ రికవరీ వాసవాడ మండలం ఎంత ఇస్తారు రీచ్ కాన్సెప్ట్ 1000 ఏంటి గిఫ్ట్ ప్యాకెట్స్ 2 lakhs చొప్పున ప్రతి కాన్సెన్స్కి 2 lakhs ఇస్తాం దావత్ ఫీస్ట్ కోసం క్రిస్మస్ ఫీస్ట్. మరి ఎవరు దాని ఇస్తున్నారు ఇదే మన ప్రిన్సిపల్ ఆఫీసర్స్కి పెడతాం సార్ ప్రతి కాన్సెన్స్కి. కాన్సెన్స్కి ఎవరున్నారు ప్రతి కాన్సెన్స్కి నోడల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. జిల్లాకి ఎవరున్నారు జిల్లాకి కలెక్టరే ఉంటుంది సార్. అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గారు ఉంటుంది. ఇది పెట్టాను సార్ స్పెషల్ ఆఫీసర్స్. ఏది ఇప్పుడు శివ పాల్కొండ బాల్కొండకి -7 మైన్స్కి పెట్టాను సార్ రీసెంట్. పాల్కొండ బాల్కొండ శివ గారు ఉన్నారు కదా నిన్న చేంజ్ చేశాను. నిన్న మళ్ళీ సార్ రిప్రజెంటేషన్ పెట్టుకున్నారా స్టాండింగ్ కనిపిస్తున్నాయని, అందుకోసం మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ డేట్స్ ఒకే డేట్ పెట్టకుండా డిఫరెంట్ పెట్టండి. అవును సార్, అది కాన్సెన్స్ ప్రకారం ఎమ్మెల్యేస్ ద్వారా వాళ్ళు ఏ టైం ఇస్తే ఆ టైం. ఓకే, ఓన్లీ ఎమ్మెల్యేస్ కదా కాన్సెన్స్ తహసీల్దార్స్, స్పెషల్ ఆఫీసర్స్, సిసిఓసి కమిటీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని మనము ఎమ్మెల్యే టైం తీసుకోవాలి. వాళ్ళు కూడా ఉంటాం సార్, వాళ్ళు ఉంటుంది కదా లోకల్ సర్పంచ్ అందరికి అంటే లోకల్ బాడీస్ ఇప్పుడు పెడతారు అన్నదా టైం వచ్చింది. అంటే అర్బన్ ఏమో 28 ఇచ్చారు డేటు. 33 సార్. 308 కేసులు జిల్లాలో ఎంత కాలం చేసి సార్ ఇది 1,95,000 చేసి సార్ అపరాధ రుసుము 25,90,000 కలెక్ట్ అయింది సార్. రాజ్య రుసుము మన ముద్ర చేసిన రుసుము 45,90,670 రూపాయలు వసూలైనాయి సార్. ఇంకా ఇంకా అక్కడక్కడ ఈ చిన్న చిన్న షాపుల ఆన్లైన్లో స్టోర్స్ తోనే వెయిట్ చేస్తున్నారు. ఫిష్ మార్కెట్ మటన్ షాప్ చేస్తున్నాం సార్. దాంట్లో ఎక్కువ చేస్తా ఉంటారు. స్కూల్స్ జిల్లాలో 9 జూనియర్ కాలేజ్లు 2 డిగ్రీ కాలేజ్లు ఉన్నాయండి. ఇందులో మీరు చెప్పినట్టుగా కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యేట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం సార్. అన్ని జూనియర్ కాలేజ్లకు డిగ్రీ కాలేజ్లకు కూడా క్లీన్లీనెస్ ఫాలో అవ్వడము అవన్నీ కూడా చూస్తాం సార్. ఒకటి ఏంటంటే మా రొటీన్ ఇంకా రెగ్యులర్గా ఉన్న అడ్మిషన్ ప్రాసెస్ ఈ ఇయర్ది క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్కి 5th ఇంటర్ అడ్మిషన్ ఏమో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ధర్మానికి మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఇక్కడ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ అని ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అది ఓన్లీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి, అంటే అందులో మన జిల్లాలో ధర్మానం ఒకటే ఉంది సార్. మిగిలిన వాటికి లాస్ట్ ఇయర్ అయితే వితౌట్ ఎంట్రన్సే తీసుకున్నారు. ఈ ఇయర్ ఇంకా ఇప్పటివరకు అయితే ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవు సార్. 5th క్లాస్కి మాత్రం నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్. అది నెక్స్ట్ ఇయర్కి 24-25 అకాడమిక్ ఇయర్ కొరకు ఈ ఇయర్ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఎమ్యూనిటీస్ వచ్చినట్టుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి. అది మనకు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్.
ఇది కరోనా ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తాయి. మీరు చూడడానికి కొద్దిగా విజిట్ చేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకు 11 ఏమి ఉన్నాయి. 11 ఉన్నాయి సార్. విజిట్ చేయండి. మాకు జ్యోతిరావు అదే సంజయ్ వచ్చిండు నేను ఫోన్ చేసిన ఎక్స్పర్ట్ అయిందంటే ఎవరు ఉన్నారు ఇంకా బీసీ శాంక్షన్ అదేవిధంగా డిప్యూటీ చంద్రబాబు గారికి జిల్లా అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.